ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని ఏపీ భూభాగంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఇచ్చిన ఇనుప గనులు, అక్కడ అటవీ ప్రాంత హద్దుల్ని ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు తులి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ 4 విషయాలను తన నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. తవ్వకాలకు అనుమతి పొందిన సంస్థలు రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమించాయా లేదా, అక్రమ మైనింగ్ ఇతర అనధికారిక కార్యకలాపాల తీవ్రత ఎంత మేర ఉంది, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర నష్టం జరిగింది చెప్పాలని ప్రశ్నించారు. ఓఎంసీ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నట్టు 2009 నవంబర్ 19న సమ్మిరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఖనిజం తవ్వకాలను సస్పెండ్ చేస్తే ఆ ఉత్తర్వులు కొట్టేస్తూ ఏపీ హైకోర్టు 2010 ఫిబ్రవరి 26న ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దాని మీద మంగళవారం జస్టిస్ జోయ్ మాల్యా బాధ్యతలతో కలిసి విచారించిన సందర్భంగా సిఐఏ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్ 19 జస్టిస్ సుధాంశు తులి ఆధ్వర్యంలో సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసింది కాబట్టి మరో 6 వారాలు గడువు అడగడంతో మంగళవారం సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ అందుకు అంగీకరించారు. కర్ణాటకకు చెందిన సమాజ్ పరివర్తన సముదాయ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదన వినిపిస్తూ అంతరాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగింది. దీని మీద దర్యాప్తు జరిపిన సిబిఐ 2014 వరకు రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత జరిగిన దర్యాప్తు ఏమైందో తెలియదు. ఇక్కడ 6 గనులు లీజుదారులు సరిహద్దులు, కొండలు, ఆలయాలను ధ్వంసం చేశారంటూ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనికి సీజీఐ స్పందిస్తూ సరిహద్దుల అంశం చాలా సున్నితమైంది, దురదృష్టవశాత్తు 11 ఏళ్ళుగా ఏమీ చేయని సిబిఐ నుంచి మనం ఇప్పటికిప్పుడు ఏమో ఆశించగలం. ఇప్పుడు జస్టిస్ సుధాంశు తులియా కమిటీ సరిహద్దుల ఆవల మైనింగ్ జరిగినట్టు చెప్తే సిబిఐ దర్యాప్తు మళ్ళీ మొదలెట్టచ్చు అని చెప్పారు. కర్ణాటకలోని మైనింగ్ సంస్థల తరపు న్యాయవాది బసవప్రభు పాటిల్ వాదన వినిపిస్తూ ఇప్పుడు లీజు హద్దులు ఖరారు చేయడం ఒక్కటే మిగిలింది, ఆ బాధ్యతలను జస్టిస్ తులియా కమిటీకి అప్పగించారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చీఫ్ జస్టిస్ స్పందిస్తూ అక్రమంగా దండుకున్న వాళ్ళ సంగతి ఏంటని ప్రశ్నించారు. ఉదాహరణకు మీరు ఆంధ్ర వైపు లీజు ఇచ్చారు, కానీ లీజు పొందిన వ్యక్తి అది కర్ణాటక కిందకు వస్తుందని చెప్పి తవ్వకాలు చేపట్టి ఉండొచ్చు. అలాగే కర్ణాటక వైపు లీజులు ఉంటే అది ఆంధ్ర వైపు అని చెప్పి తవ్వి ఉండొచ్చు. వాళ్ళు తమ పని చక్క పెట్టుకుని వెళ్ళిపోయారు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర బదులిస్తూ నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని మింగారాం. ఆ కమిటీ 6 వారాల సమయం అడిగినందున అంతవరకు వేచి చూడటం మంచిదంటూ చెప్పుకొచ్చారు. దీంతో సీజీఐ ఆ కమిటీకి ఆ గడువు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే 2009 కేసు ఇప్పటిదాకా నానుతూనే ఉంది. దాంట్లో బేసిక్గా ఏంటంటే సరిహద్దులు ఎవరు డిసైడ్ చేయాలి? జడ్జి గారు కూర్చుని డిసైడ్ చేస్తారా, లోకల్గా ఉన్నట్టు సర్వే డిపార్ట్మెంట్ చేస్తుందా? ప్రాక్టికల్ సమస్య అది. కింద కోర్టు ఒక తీర్పు ఇస్తోంది, పై కోర్టు మరొకటి ఇస్తోంది. కన్ఫ్యూజన్ అలాగే సాగుతోంది. క్లియర్ కట్ అక్కడ జరిగింది ఏంటి? ఆంధ్రాలో ఓబులాపురం అనే చోట మేము గనులు తవ్వుకుంటామని చెప్పి లీజుకి తీసుకుని అసలు ఇక్కడ దవల కర్ణాటకలో ఏదైతే అటవీ ప్రాంతంలో తవ్వేసి ఆ సహజ వనరులని దోచుకుపోయారు. దాన్ని ఇక్కడ పేరుతో వేబిల్లులు పెట్టారు. ఇది వ్యవహారం. సిబిఐ అప్పుడే తేల్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు, జైలు అదే కదా. శిక్షించింది ఎవరు? అక్కడ న్యాయస్థానాలు. ఇంకేం చేయాలి సిబిఐ?